నియోజకవర్గం సమన్వయకర్త బొల్లు అప్పర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా రోజుల తర్వాత పార్టీ కార్యక్రమానికి ప్రజలు ఎంత మొత్తంలో సమీకరణ జరిగింది, దీంతో ఈ ఉద్యమం సక్సెస్ అయిందని మీరు భావిస్తున్నారా? నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా వెళ్ళబోతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని కోటి సంతకాలు కాదు 1.5 సంతకాల వరకు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించారంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు మీరు విద్యా వైద్యానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరం చూసాం. ప్రతి పేదవాడు చదువుకోవాలి, ప్రతి పేద పిల్లడు చదువుకోవాలి, ప్రతి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందాలని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, దాన్ని ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా మరి తూట్లు పొడుస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు ఆ పిలుపుని ఈరోజు ఏదైతే 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు మరి జిల్లాల్లో జరిగినటువంటి సంతకాల సేకరణ అంతా కూడా మరి రేపు 18వ తారీఖు గవర్నర్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి వేలాది మందిగా కార్యకర్తలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారంటే, సంతకాల సేకరణ సమయంలోని ప్రజల నుంచి ఏ విధమైన అభిప్రాయం వచ్చిందంట? ఈ రోజు ఎక్కడ ఏ కాలేజీ దగ్గర పెట్టినా పిల్లలు స్వచ్ఛందంగా వచ్చి జై జగన్ అనుకొని చెప్పేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విద్యలో ఏవైతే సంస్కరణలు ఉన్నాయో ఈ రోజు ప్రజలందరికీ, విద్యార్థులందరికీ తెలిసొచ్చి ఈరోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఒక అమ్మఒడి లేదు, మరి నాడు నేడు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ ని ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మరి తయారు చేసినటువంటి పరిస్థితుల్లో పిల్లలందరికీ ఫ్రీగా బుక్స్ ఇచ్చి, డ్రెస్ ఇచ్చి, మరి షూ ఇచ్చి, నాణ్యమైనటువంటి మధ్యాహ్నం భోజనం పెట్టినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దొక్కుతుంది. ఈరోజు అవన్నీ కూడా మరి కూటమి ప్రభుత్వం పూర్తిగా మరి పక్కనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ తెలుసుకున్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఏ ప్రభుత్వం అయినా సరే ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి మరి అభిప్రాయం ప్రజల్లో ఉందంటే ఏ ప్రభుత్వానికి గతంలో లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమంతో ప్రజల్లోని ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని అనుకోవచ్చా? పూర్తిగా 100కి 100 మీరే చూస్తా ఉన్నారు. ఈ జనాన్ని ఒకసారి చూడండి. ఇంతమంది ఈరోజు ఒక ప్రతిపక్షంలో ఈరోజు ఎంతో మంది చెప్పారు. ఈరోజు ఎక్కడైనా మీరు ఒక్క మనిషిని అడగండి, మీకు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఈరోజు. ఈ కార్యక్రమంతో ప్రజల్లోని ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళంతా చెప్పడం జరుగుతుంది. వైసీపీ కేడర్లకు ఒక పెద్ద పండగ వాతావరణంలో కనిపిస్తుంది.